అబద్ధాలు అసత్యాలు ఇదే నా జీవితం అనుకుంటూ ఇన్ని రోజులు అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అతని చీకటి ప్రపంచం ప్రజలు తెలిసి రాజకీయ జీవితం సమాప్తయింది. అయినా కూడా ఈ రోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలి. అతను ఎవరో మీకు తెలుసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఏదో విధంగా మీడియాలో రావాలి, ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ గ్లోబల్ ప్రచారం కావాలి. ఒక చిన్న పసిగుణ మన కూతురు, కుటుంబంలో కూతురు లాంటి పాప, ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరూ తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా గానీ, సాక్షి పేపర్ గానీ, ఆ రోజే వైసీపీ ఎర్రవారిపాలెం మీడియా గానీ, వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో గానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడొచ్చు. మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అయ్యా భాస్కర్ రెడ్డి, అక్కడ జరిగిన సంఘటన ఏమి, నువ్వు చూపించిన సంఘటన ఏమి? 6:30 సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే 7:30 సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసుకుని ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపతి వరకు రావాల్సి వచ్చే పరిస్థితి తెచ్చావు. నీ వైసీపీ నాయకులందరూ హాస్పిటల్ పంపించావు, వైసీపీకి సంబంధించిన అందరిని పంపించావు, పంపించి ఈ విధంగా ధర్నా చేపించావు. మరో బాలిక పైన అఘాయిత్యం సాక్షి పేపర్ చూడండి. చేయించిన విధంగా నీకైనా నాకైనా ఒక పాప కూతురుంటే ఈ విధంగా చేస్తామా మనం? ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు నీ పైన కేసు కట్టారంట అన్నావు, 20 రోజుల తర్వాత అన్నావు. 20 రోజులుగా చూసుకో, 5వ తారీఖే కట్టారు నీ పైన పోలీస్ డిపార్ట్మెంట్. 5వ తారీఖే ఉంది నీ పైన